स्वच्छन्दसियोनुवासि सर्वाधिकारी कस्तूरिपुरासि स्वच्छन्दसियोनुवासि सर्वाधिकारी कस्तूरिपुरासि वर्तमान भूत भविष्यत्कालवासी वर्तमान भूत भविष्यत्कालवासी अल्फा ओमेगा ताने अल्फा ओमेगा ताने आजंतमो मन येसे
నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావో. నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావో. అగ్ని మధ్యను నడచినను, అగ్ని మధ్యను నడచినను, జ్వాలలు నిన్ను కాల్చగలేవు, జ్వాలలు నిన్ను కాల్చగలేవు. స్వచ్ఛంద సీయోను వాసి సర్వాధికారి, కస్తూరి పూరాసి. ఆ గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు. ఆ గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు. నేను చంకబెట్టుకున్న నాదో ప్రజలారా, నేను చంకబెట్టుకున్న నాదో ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నిన్ను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, ఎత్తుకొనువాడను నేనే. స్వచ్ఛంద సీయోను వాసి సర్వాధికారి, కస్తూరి పూరాసి. వర్తమాన భూత భవిష్యత్కాల వాసి. వర్తమాన భూత భవిష్యత్కాల వాసి. అల్ఫా ఓమెగా తానే, అల్ఫా ఓమెగా తానే. ఆద్యంతము మన యేసే, ఆద్యంతము మన యేసే. స్వచ్ఛంద సీయోను వాసి సర్వాధికారి, కస్తూరి పూరాసి. సో ఈరోజు మనం ధ్యానించే అంశము గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అని మనము ఆ యొక్క థంబ్నెయిల్ చూసాం. మనం చదువుకునే బేస్ వర్స్ ఏంటి అని అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అని అంటే ఇక్కడ స్టార్టింగ్ ఏముంది అంటే నూతనమైన యెరూషలేము గురించి ఉంది. సో అందులోనికి మనం ప్రవేశించాలి అని అంటే మన యొక్క పేరులు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడాలి అనేది ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అంటే దేవుని రాకడలో మనం ఎత్తబడాలి, ఆయన నిత్యరాజ్యంలో మనం ఉండాలి అని అంటే మన యొక్క పేరులు జీవగ్రంథంలో రిజిస్టర్ అయి ఉంటేనే మనము ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశాన్ని పొందుకోగలము అనేది ఇక్కడ స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నారు. సో దీన్ని మనం కొంచెము ఇంకా డీప్గా మనము వెళ్ళడానికి ముందు మనకందరికీ కూడా గవర్నమెంట్ సబ్సిడీస్ రావాలన్నా ఏదైనా దానికి ఏం కావాలి అని అంటే మనకి కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేది మనకు ఉండాలన్నమాట. సో కొన్ని ఇండివిజువల్స్కి కంపల్సరీ రిజిస్ట్రేషన్స్ ఏంటి అని అంటే ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. జనరల్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ఏమంటారు, ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది చూపించమంటారు. అలాగే మన యొక్క
ట్యాక్స్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌కి మనకి ఏం కావాలి అంటే పాన్ కార్డ్స్ కావాలి. అలాగే ఓటర్ ఐడి అనేది మనకు కావాలి. మన ప్రూఫ్ ఆఫ్ అడ్రస్‌కి అది ఉంటుంది. అలాగే బర్త్ రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా చాలా మనకి అవసరమైనవన్నమాట. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు దేనికి వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఉండాలి అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అలాగే ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రేడ్ అయితే కనుక వాళ్ళకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ అని ఉంటుంది. అది కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటేనే వాళ్ళు ఇంటర్నేషనల్గా వాళ్ళు బిజినెస్ అనేది చేయగలరనమాట. ఒకవేళ లేదు ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వీళ్ళకి వచ్చే రిస్క్ ఏంటి అంటే లీగల్ పెనాల్టీస్ పడుతూ ఉంటాయి. అలాగే ఎక్కువగా ట్యాక్స్ అనేది వాళ్ళు కట్టవలసి వస్తుంది. వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవన్నీ కోల్పోతూ ఉంటారు. సో మనకి జనరల్గా తెలిసింది ఏంటి అని అంటే ఆధార్ కార్డు గురించి తెలుసు. సో ఈ యొక్క సబ్సిడీస్ మనము కోల్పోకూడదు అని అంటే కనుక మనకి ఆధార్ అనేది ప్రజెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో, మన వర్క్ ప్లేస్లో అన్నిట్లో కూడా దీనికి చాలా ప్రామినెంట్ రోల్ ఉంది. సో ఇది కావాలి అని అంటే మనం ఆధార్ కావాలి అని అంటే వాళ్ళు ఇచ్చారు. మనం ఏం చేయాలి అని అంటే మన యొక్క బాధ్యత ఏంటి అని అంటే దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తాం. అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పెడతాం, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పెడతాము, అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ పెడతాము. అలాగే మనకి సంబంధించిన ఆ యొక్క బయోమెట్రిక్ అండ్ డెమోగ్రాఫిక్ డేటా అంతా కూడా మనం అక్కడ ఇస్తాం. ఎప్పుడైతే మనం అవసరమైనవి ఇవన్నీ మనం ఇస్తామో మనకి అందులో మనం ఎన్రోల్ చేయబడతాం అన్నమాట. సో ఇదే విధంగా దీన్ని మనం బేస్ చేసుకుంటే కనుక, సో దీన్ని కంపేర్ చేసుకొని మనం చూస్తే కనుక దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశం పొందాలి అని అంటే మనకి కూడా ఉండవలసిన మనం ఎందులో ఎన్రోల్ చేయబడాలి అని అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అనే ఆ గ్రంథములో మన పేర్లు లిఖించబడితేనే మనము ఆయన రాజ్యములోనికి వెళ్ళగలము అనేది. సో ఎందుకు ఏ విధంగా ఇందులో ఎందుకు రిజిస్టర్ చేయబడాలి అని అంటే ఈ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథమే అసలు ఎవరు లోపలికి ఎంటర్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అది ఇక్కడ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో లేకపోతే ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 15వ వచనంలో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. 2 డెస్టినీస్ ఉన్నాయని మనకి తెలుసు. సో దేవుని రాజ్యానికి వెళ్ళాలా, నిత్య నరకాగ్నికి వెళ్ళాలా. సో మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే ఏది మనల్ని డిసైడ్ చేస్తుంది అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరుంటే మనము ఆ పట్టణంలోనికి మనం వెళ్ళగలం. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న వర్స్ కూడా అదే చెప్తుంది అన్నమాట. సో ఎవరి పేర్లు అయితే లిఖించబడతాయో వాళ్ళ పట్టణంలోనికి వెళ్తారు. మనం ముందు చదువుకున్న వర్స్ ఏం చెప్తుందంటే అలాగ పేర్లు లేని వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారు అని. అంటే ప్రభువారు ఇక్కడ ఎవరిని భయపెట్టట్లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఉన్న ట్రూత్ ఆయన చెప్తున్నారు. సో ఆ చాయిస్ మనకి ఇచ్చారనమాట. సో మనము ఎటర్నల్ కింగ్డమ్నైనా, ఎటర్నల్ లైఫ్నైనా ఎంచుకోవచ్చు, ఎటర్నల్ డామినేషన్ అయినా ఎంచుకోవచ్చు. ఇందులో ప్రభువారు ఎవరిని కూడా బలవంత పెట్టారు. అందుకని స్టార్టింగ్లో ఇశ్రాయేలీయులకి చెప్పేటప్పుడు ఆయన ఏమన్నారంటే జీవమును మరణాన్ని మీ ముందు ఉంచాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు ఉంచాను, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అన్నారు. సో ఆయన్ని అంగీకరించకపోతే నరకంలో పడవేస్తారు అన్నది రాంగ్ అన్నమాట. ఏంటి అనంటే మన చాయిసెస్ మనల్ని నరకానికి నడిపించేవిగా ఉంటాయి, కానీ ఆయన ఎవరిని అందులోనికి తోసివేయరు. అందుకని ఆయన ముందుగానే చాయిసెస్ అనేవి మన ముందు పెట్టారు, 2 ఆప్షన్స్ పెట్టారు. సో మనం విల్ఫుల్గా ఏది చూస్ చేసుకుంటామో మన డెస్టినీని మనం అక్కడ చూస్ చేసుకున్నాం. సో మనకి జీవము కావాలి అంటే ఆయన ఏమన్నారు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. ఆ యొక్క ట్రూ లైఫ్ ఇచ్చే ఆయన్ని మనం ఫాలో అయినప్పుడు ఎటర్నల్ లైఫ్ని మనం పొందుకుంటాం. లేదు నాకు అవసరం లేదు అని అనుకుంటే ప్రభువారు కూడా ఎక్కడ బలవంత పెట్టట్లేదు, ఎక్కడ కూడా బెదిరించట్లేదు. ఏం చెప్తున్నారు అంటే విల్ఫుల్గా దేవుడు మనకి యొక్క చాయిసెస్ అనేది అనుగ్రహించారు. సో మనం మళ్ళీ ఈ యొక్క మన థీమ్కి వస్తే కనుక గొర్రెపిల్ల జీవ గ్రంథం గురించి, ఎందుకు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఈ యొక్క మన పేర్లు లిఖించబడాలి, ఏంటి ప్రాముఖ్యత అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా పౌలు భక్తుడు ఏం చెప్తున్నారు అని అంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అంటే వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అంటున్నారనమాట. అంటే ఇక్కడ మనం జీవిస్తున్నాం. ఏ విధంగా జీవించాలి అని అంటే పరలోక రాజ్యవాసులుగానే మన యొక్క కాండక్ట్ ఇక్కడ ఉండాలి అనేది తెలియపరుస్తున్నారు. సో
మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉన్నది కనుక మన పేర్లు ఆ యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథంలో లిఖించబడి ఉంటేనే మనం ఆయన రాజ్యంలోనికి వెళ్ళగలమని. సో మనకి ఈ యొక్క కడవరి కాలంలో దేవుని రాకడను కూర్చుని అనేకమైన సైన్స్ అన్నీ కూడా మనకి నెరవేరుతున్నాయి. సో మనల్ని మనం టెస్ట్ చేసుకోవాల్సింది, సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనకు ఉండవలసింది ఏంటి అని అంటే, మన పేరులు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో లిఖించబడ్డాయా లేవా అనేది మనం ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి. అంటే నిన్న టెస్ట్ చేసుకున్నాను, సో ఉంది అనే ఎష్యూరెన్స్ ప్రభువారు మనకి ఇచ్చారు అంటే ఇవాళ ఉన్నట్టు కాదు. సో అది తుడిచిపెట్టబడే ఇది కూడా ఉన్నది అనేది కూడా దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో సార్ది సంఘాన్ని గురించి ప్రభువారు తెలియపరుస్తూ ఏమంటారంటే 3వ అధ్యాయం 5వ వచనంలో, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇది తుడిచిపెట్టబడే అవకాశం ఉంది అనేది కూడా, ఆ పాజిబిలిటీ ఉంది అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో జీవ గ్రంథంలో మన పేర్లు సైతాను తుడిచిపెట్టలేడు. ఎవరు తుడిచిపెట్టగలరు అని అంటే మనంతట మనమే ఆ జీవ గ్రంథంలో ఉన్న పేర్లు తుడిచిపెట్టబడటానికి, కొట్టివేయబడటానికి మనం కారణమవుతామని. సో మన యొక్క పేర్లు అందులో లిఖించబడి ఉండాలి అని. సో ప్రభువారు మన పేర్లు అందులో లిఖించబడటానికి ఆయన చేయవలసిన పని, ఆ బాధ్యతలన్నీ కూడా ప్రభువారు నిర్వర్తించారు. ఆయన మన యొక్క ప్లేస్లో ఆయన సిలువ వేయబడ్డారు. అలాగే ఆయన పునరుద్ధాండై తిరిగి లేచారు. ఇప్పటికీ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. అంటే ఆ యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడటానికి కావాల్సిందంతా కూడా ప్రభువారు నెరవేర్చారనమాట. సో ఏదైతే ఉగ్రత మనం ఫేస్ చేయాలో అదంతా కూడా ఆయన ఫేస్ చేశారు. సో మనం చేయవలసిన పార్ట్ ఏంటి అని అంటే, అందుకని ఇక్కడ మనం చదువుకున్నాం జీవగ్రంథము అని అనట్లే, గొర్రెపిల్ల జీవగ్రంథము అని అంటున్నారు. అంటే ఆ పేరులోనే మనకి తెలుస్తుంది ఆ బుక్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అని అంటే, లోక పాపంను మోసుకొని పోయిన యేసుక్రీస్తు వారు. ఆయన్నే యోహాను భక్తుడు ఏమన్నారు, ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారనమాట. సో దీన్ని మనం బేస్ చేసుకుంటే కనుక ఏది మనం ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడాలి అని అంటే, మొట్టమొదటిగా మన వంతు మనం చేయవలసింది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు చేయవలసిన పార్ట్ అంతా అయిపోయింది. మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయన్ను అంగీకరించేవారుగా ఉండాలి. ఫస్ట్ ఎప్పుడైతే మనం ఆయన్ని అంగీకరిస్తామో అది ఫౌండేషన్ అనమాట. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువు అని మనం ఒప్పుకోవాలని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనం అలా కన్ఫెస్ అవుతామో అప్పుడు మనము ఆయన యొక్క బిడ్డలుగా మార్చబడతాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఏం చెప్తున్నారంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం. ఎప్పుడు అంటే మనం ఆయన్ని అంగీకరించినప్పుడు, అప్పుడు అది బేసిక్ స్టెప్ అన్నమాట. సో మన యొక్క పేర్లు లిఖించబడతాయి. సో ఆయనే ప్రభువు అని, ఆయనే రక్షకుడు, మనల్ని నిత్య నరకాగ్ని నుంచి తప్పించే రక్షకుడు ఆయన మాత్రమే అని మనం అంగీకరించినప్పుడు మన పేర్లు లిఖించబడతాయి. సో లేదు నాకు ఈ యొక్క గొర్రెపిల్ల నాకు అవసరం లేదనుకుంటే అక్కడ మనకి క్షమాపణ అనేది ఉండదు. సో మన పేర్లు అందులో లిఖించబడవన్నమాట. సో మనం ఏం చేయాలి అని అంటే ఆయన్ను అంగీకరించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో సెకండ్ది మనం కొనవలసిన రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే, సో దేవుణ్ణి అంగీకరించాము అంటే సరిపోదు. ప్రతిరోజు కూడా ఆయన్ని అంగీకరించిన తర్వాత మన యొక్క చాయిసెస్, మన నిర్ణయాలు, మన యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా మార్చబడాలి అని చెప్తున్నారు. సో దీనికి లైఫ్ స్టైల్కి ఏంటి అని అంటే కనుక, ఎప్పుడైతే మన యొక్క లైఫ్ స్టైల్ దేవుడు కోరుకునే విధంగా ఉంటుందో, ఆయన స్టాండర్డ్స్కి మ్యాచ్ అవుతూ ఉంటుందో, మన పేరు ఆ జీవగ్రంథంలో నుంచి తుడుపు పెట్టబడకుండా ఉంటుందన్నమాట. సో మన యొక్క చాయిసెస్, మన యొక్క లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది దేన్ని అనంటే మన పేరు అందులో ఉండాలా లేకపోతే తుడిచిపెట్టబడాలా అనేది. సో ఇక్కడ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనం చదువుకున్న 27వ వచనంలో కూడా అదే తెలియపరుస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు అనంటే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ అని అంటూ ఇక్కడ నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను, అంటే ఇది మన యొక్క లైఫ్ స్టైల్లో ఇవన్నీ ఉంటే గనక
మనకి ప్రవేశం అనేది కుదరదని తెలియపరుస్తున్నారనమాట. సో ఎప్పుడైతే ఇవి మన జీవితంలో తొలగించుకుంటూ ఉంటామో మన పేర్లు అందులో సెక్యూర్డ్‌గా ఉంటాయి అని. సో మనము వీటి గురించి ధ్యానిస్తే గనక ఇక్కడ ఏమంటున్నారు అనంటే నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది అని మూడిట్ల గురించి చెప్తున్నారనమాట. సో మనం ఇంగ్లీష్ వెర్షన్స్‌లో చాలా క్లియర్‌గా ఏముంటుందంటే నథింగ్ దట్ డిఫైల్స్ ఆర్ ప్రొఫేన్స్. సో ప్రొఫేనింగ్ అంటే మనం అర్థం చూసుకుంటే గనక పరిశుద్ధమైన వాటిని సామాన్యంగా ఎంచడం అన్నమాట. అంటే దేవుడు ఏదైతే పరిశుద్ధంగా ఎంచాడో వాటిని మనం పరిశుద్ధంగా ఎంచకుండా నార్మల్‌గా ట్రీట్ చేయడం, అపవిత్రంగా దాన్ని ట్రీట్ చేయడం అనేది ప్రొఫేనింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో అందుకని ప్రభువారు మనకి ఒక కమాండ్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటి అనంటే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. సో మనం ఎక్కువగా ఈ దేవుని నామాన్ని వ్యర్థంగా మనం పలుకుతూ ఉంటాం. అంటే ఆయన నామానికి ఇవ్వవలసిన యొక్క రివరెన్స్, రెస్పెక్ట్ మనం ఇవ్వం. కొన్నిసార్లు మనం ఫన్నీగా, సిల్లీగా దాన్ని వాడుతూ ఉంటామన్నమాట. ఇది దేవుని దృష్టికి విరుద్ధమైనది, అంటే ఆయనకు నచ్చనిది. అలాగే ఇంకొకటి ఏంటి అనంటే మనం ఆయన స్వరక్తం చేత కొనబడ్డాము, అలాగే మన యొక్క దేహంలో పరిశుద్ధాత్మకు ఆలయం అని చెప్తున్నారు. సో ఈ పరిశుద్ధాత్మకు ఆలయమైన ఈ దేహం ఏ విధంగా మనం ఉంచుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి అని అంటున్నారంటే 24/7 మనం పరిశుద్ధంగా మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. కానీ అన్హోలీ పర్పసెస్కి మనం ఏం చేస్తూ ఉంటాం, మన యొక్క శరీరాన్ని మనం వాడుతూ ఉంటాం. అంటే అపవిత్రమైన వాటికి, అపరిశుద్ధమైన వాటికి మన యొక్క శరీరాన్ని మనం ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. ఇది కూడా ఇలాగూ చేస్తే గనక మన యొక్క పేరు ఆ గ్రంథములో నుంచి కొట్టివేయబడుతుంది, లేకపోతే తుడుపు పెట్టబడుతుంది అని తెలియపరుస్తున్నారు. అంటే ఏదైతే లైఫ్ స్టైల్ దేవుణ్ణి అవమానపరిచేది, ఆయన యొక్క పరిశుద్ధతను ఘనపరచదో అదంతా కూడా ఏం చేస్తుంది అనంటే మళ్ళీ నా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నుంచి మన పేర్లు కొట్టివేసేదిగా ఉంటుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు మనం చెప్పుకోవచ్చు అంటే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి నడిపించడానికి దేవుడు మోషే గారిని ఎన్నుకున్నారు. మోషే గారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే ఇతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను ముఖాముఖిగా మాట్లాడాను అని మోషే గారి గురించి అక్కడ స్వయానా దేవాది దేవుడే సాక్ష్యం ఇచ్చారు. కానీ ప్రజలు ఎప్పుడైతే ఇన్ని నీటి కొరకు శోధించారో అక్కడ ప్రభువారు ఆయనకి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అనంటే ఈ బండతో నువ్వు మాట్లాడు అని అన్నారు. కానీ ఆయన ఏం చేశారు అనంటే ప్రజలు అక్కడ విసిగించడం ఇవన్నీ కూడా ఆయన దానికి రియాక్ట్ అయ్యి మాట్లాడవలసిన దానికి బదులు ఆయన ఏం చేశారు అంటే ఆ బండను కర్రతో కొట్టినట్టుగా చూసాం. అంటే ప్రభువారు చెప్పింది ఎగ్జాక్ట్గా ఆయన చేయలేదన్నమాట. అక్కడ ఏమని అన్నారంటే ప్రభువారు మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు ప్రజల ముందు అని. అంటే కేవలం మన యొక్క మాటల ద్వారా దేవుడు గొప్పవాడు అని చెప్పడం కాదు, కానీ అది మన లైఫ్ స్టైల్లో మనం చూపించాలి, ఆయన పరిశుద్ధతను చూపించే విధంగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో వీళ్ళు ఆయన పరిశుద్ధతను సన్మానించకపోవడం ద్వారా వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి అని అంటే మిరియాం గారు ప్రామిస్ ల్యాండ్లోనికి వెళ్ళలేదు, అలాగే అహరోను గారు, మోషే గారు కూడా వెళ్ళలేదు. ఈ ముగ్గురు లీడర్స్ కూడా ఎవరైతే ఇశ్రాయేలీలను బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఎన్నుకున్నారో ఆ ముగ్గురు లీడర్స్ కూడా అసలైన ప్రామిస్ ల్యాండ్లోనికి వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధతను సన్మానించలేదు కనుక. సో ఆయన యొక్క విశ్రాంతిలోనికి, ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అనంటే దేవుడు పరిశుద్ధంగా ఎంచిన వాటిని మనం ఏం చేయాలంటే వాటిని అపవిత్రంగా మనం చేయకూడదు, కామన్ థింగ్స్గా మనం ట్రీట్ చేయకూడదు అని తెలియపరుస్తున్నారు. అంటే ముందుగా మన యొక్క దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో నిన్న రాత్రి మనం విన్నాం, పరిశుద్ధత యందు ఘనత యందు మన యొక్క ఘటాన్ని అంటే మన దేహాన్ని కాపాడుకోవాలని. ఆరోగ్య విషయంలో మనం ఏ విధంగా ఇమ్యూనిటీ కొరకు మనము ఎలాంటి డైటరీ ఫుడ్స్ మనం తీసుకుంటామో అలాగే మన పరిశుద్ధతను కాపాడే విధంగా మనం జీవించాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అందుకని పరలోక ప్రార్థనలో కూడా ఏమన్నారు, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఏ విధంగా అంటే మన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా అనేది తెలియపరుస్తున్నారు. అలాగే రెండోది మనం చూస్తే కనుక అసహ్యమైనది అని ఇక్కడ తెలియపరుస్తున్నారు. సో ఏదైతే దేవుడు అసహించుకుంటారు, జనరల్గా
మనం అసహించుకునే వాటిని, దేవుడు అసహించుకునే వాటిని మనం కంపేర్ చేస్తే చాలా కాంట్రాస్టింగ్గా ఉంటాయన్నమాట. సో ప్రభు వారికి అసహ్యమైనది ఏంటి అనేది కూడా ఆయన మనకి క్లియర్గా తెలియపరిచారు. సామెతలు 6వ అధ్యాయంలో అక్కడ ప్రభు వారు ఒక లిస్ట్ ఇస్తారు, ఏది ఆయనకు అసహ్యమైనది, ఆయనకు నచ్చనివి అనేది చెప్తూ. సామెతలు 6వ అధ్యాయంలో 16వ వచనంలో యెహోవాకు అసహ్యములైన వారు కలువు 7 ఆయనకు హేయములని చెప్తున్నారనమాట. జనరల్గా ఏది ఇక్కడ ఆయనకు హేయములని చెప్తున్నారు అని అంటే అవేవనగా అని చెప్తూ, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఈ క్యారెక్టర్స్ ఉంటే గనక, ఈ ట్రైట్స్ ఉంటే గనక ఇవన్నీ కూడా ప్రభువు వారికి అసహ్యం అని చెప్తున్నారు. అహంకార దృష్టి అని అంటే ఎదుటి వారిని మనం తక్కువ చేసి చూడటం, ఇది ప్రభువు వారికి నచ్చదు. ఎదుటి వారిని నీచంగా చూడటం. జనరల్గా బిలీవర్స్గా మనం ఏం చేస్తాము అంటే చాలామంది మేము వాళ్ళలాంటి తప్పులు మేము చేయలేదు అంటే వాళ్ళ యొక్క తప్పులతో మన యొక్క హోలీనెస్ని మనము స్టాండర్డ్స్గా చూసుకుంటాం. అది మనకి స్టాండర్డ్ కాదు. కానీ హోలీనెస్కి అసలు స్టాండర్డ్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారే. ఆయనతోనే మనం కంపేర్ చేసుకోవాలి. కానీ మనం ఇతరులతో పోల్చుకుంటూ మనం వారిని చిన్న చూపు చూడటం, ఇది అహంకార దృష్టి అనేది ప్రభు వారికి అసహ్యం అని చెప్తున్నారు. అలాగే కళ్ళలాడు నాలుక, అబద్ధములు ఆడటం అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి నిరపరాధులను చంపు చేతులను అని అంటే ఇక్కడ ఫిజికల్ మర్డరింగ్ అని చెప్పట్లే. కొత్త నిబంధన ప్రకారము ప్రభువారి స్టాండర్డ్స్ అన్నిటిని కూడా ఇంకా మెరుగుపరిచారు. అన్యాయంగా కోప్పడు ప్రతివాడు అని చెప్తున్నారనమాట. సో ఇది. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు, దుర్యోచనలు యోచించు హృదయము. ఎప్పుడైతే మనము దేవునికి అయిష్టకరమైన ఆలోచనలు, ఇతరులను దేవుని చిత్తం నుంచి తప్పించే ఆలోచనలు, ఇతరులను నష్టపరిచే ఆలోచనలు, దురాలోచనలు ఎప్పుడైతే మనం యోచిస్తూ ఉంటామో అది దేవునికి అసహ్యమైనదని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి ఏమంటున్నారంటే కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. సో జనరల్గా ఇది కూడా బిలీవర్స్లో ఉండే ఒక లక్షణం అనమాట. ఎవరికైనా కీడు చేయాలి అని అంటే ఆ విషయంలో చాలా త్వరపడుతూ ఉంటారనమాట. ఏ విధమైన అంటే మాటల ద్వారా కీడు చేయడం, ఇవన్నీ కూడా ప్రభు వారికి అసహ్యం అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. సో ఖాళీగా కూర్చొని లేనిపోనివన్నీ ఇతరుల గురించి చెప్పుకోవడం అనేది కూడా, గాసిపింగ్ అనేది ప్రభువారికి చాలా అసహ్యమైనదని చెప్తున్నారు. ఇంకొకటి అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడును. వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు సృష్టించేవాళ్ళు, అసమాధానం కలిగించేవారు. అసలు ప్రభువారు ఏమంటున్నారు ధన్యతల్లో చెప్తూ, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అన్నారు. అంటే మన యాటిట్యూడ్స్లో ఉండవలసింది ఏంటి అని అంటే, మనకి ప్రభువారు ఇచ్చిన పేరు కూడా ఏంటంటే మేకర్స్ అండ్ మెయింటైనర్స్ ఆఫ్ పీస్. అంటే సమాధానాన్ని మనం, సో ఇద్దరు సహోదరుల మధ్య సమాధానం లేదు అని అంటే ఆ సమాధాన పరిచేవారుగా ఉండాలి. కానీ ఇంకా వారి మధ్య అసమాధానం, అగాధాన్ని మనం సృష్టించేవారుగా ఉండకూడదు. ఇది ప్రభు వారికి చాలా అసహ్యమైనదని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఆయనకు నచ్చనివి. ఎప్పుడైతే ఈ ట్రైట్స్ అన్నీ మనం కలిగి ఉంటామో గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు రాయబడదు అని. అలాగే ఇంకా ఏది మనలను అపవిత్రపరిచేది, దేవునికి అసహ్యమైనది అని అంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల్లో స్వయాన యేసుక్రీస్తు వారు కొన్ని లిస్ట్ చెప్పారు. అక్కడ 12 to 13 ప్రభు వారు చెప్తూ ఇవి లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరిచేవిగా ఉన్నాయి. అక్కడ కూడా సేమ్ ఇవే ఉన్నాయన్నమాట. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు అని ప్రభువారు లిస్ట్ చెప్తూ ఇవన్నీ కూడా తెలియపరిచారు. సో మన యొక్క హార్ట్ని, మన హృదయాన్ని కరప్ట్ చేసేవి, అపవిత్రపరిచేవి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రభు వారికి అసహ్యమైనవని తెలియపరుస్తున్నారనమాట. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా శరీర కార్యంలో స్పష్టమై ఉన్నవి అని మనకు అక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు పౌలు గారు. ఇవి కూడా మన జీవితంలో ఉన్నప్పుడు దేవునికి ఇది అసహ్యమైనవి, హేయమైనవి అని క్లియర్గా చెప్తున్నారనమాట. అలాగే మనం ఇంకొకటి కూడా చూస్తే ఇక్కడ యెరికో పట్టణాన్ని నశింపచేయమని చెప్పినప్పుడు ప్రభువారు అక్కడ ఏమన్నారు, అదంతా కూడా శాపగ్రస్తమైనది, ఏది కూడా మీరు మీ దగ్గర ఉంచుకోకూడదని తెలియపరిచారు. కానీ
అక్కడ ఆకాను చేసింది ఏంటి? తను ఆశించి చూచి తీసుకున్నాడనమాట. శరీర కార్యాల్లో ఉన్నది ఏంటి అంటే ఆశించడం. మనకి ఉన్న ఆజ్ఞల్లో కూడా నీ పొరుగువానిదగు దేన్ని కూడా ఆశింపకూడదని ప్రభువారు అక్కడ ఆజ్ఞనిచ్చారు. కానీ ఇక్కడ ఆకాను చేసింది ఏంటి? శాపగ్రస్తమైన దాన్ని తను ఆశించి తన యొక్క టెంట్లో దాచుకున్నాడు. అంటే మన యొక్క హృదయం అనే గుడారంలో ఉండకూడనివి శాపగ్రస్తమైనవి ఉంటే గనక మనము ఆయన రాజ్యంనకు వారసులు కానేరమని. అందుకని ద్వితీయోపదేశకాండంలో కూడా చాలా క్లియర్గా ప్రభువారు చెప్పిన విషయం ఏంటి అంటే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో కూడా 13వ అధ్యాయము 18వ వచనంలో నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట విన్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. అంటే ఏదైతే తొలగించుకోవాలి అని ప్రభువారు చెప్తున్నారో వాటిని మనం ఏం చేయాలి? దాచుకోకూడదంట. ఇది నిర్మూలన చేయాలి అని అంటే పూర్తిగా దాన్ని తొలగించాలి. ఇశ్రాయేలీయులకు పస్కాని ఆచరించమని చెప్పినప్పుడు మీ ఇళ్లలో పొంగినదేదీ ఉండకూడదని చాలా క్లారిటీగా చెప్పారు. అంటే కొంచెం కొంచెం ఉన్నా పర్వాలేదు అని ఎక్కడా ప్రభువారు అనలేదు. పొంగినదేది కూడా మీ ఇళ్లలో ఉండకూడదు. పొలియని రొట్టెల్లే మీరు ఆచరించాలి. పులిసింది తింటే కనుక ప్రజల్లో నుండి కొట్టవేసని చాలా క్లియర్గా ప్రభువారు చెప్పారు. సో ఇక్కడ కూడా ప్రభువారు ఏం చెప్తున్నారంటే చిన్న చిన్నగా కాంప్రమైజ్ అయినా పర్వాలేదు, మీకు ఇది సమస్యాత్మకంగా అనిపించినప్పుడు మీరు ఈ కమాండ్మెంట్ని ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు అనేది ప్రభువారు ఎక్కడ ఎగ్జంప్షన్ ఇవ్వట్లేదు. ఇది ఉండకూడదు అని అంటే ఖచ్చితంగా ఉండకూడదని చెప్తున్నారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. నిషిద్ధమైనది ప్రభువారికి అసహ్యమైనది మన జీవితంలో మనకి ఎక్కడా కూడా మైన్యూట్ ట్రేసెస్ కూడా ఉండకూడదని చెప్తున్నారు. అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నారంటే మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక మన శరీరంనకు ఆత్మకు మన యొక్క దేహంనకు కలిగిన అపవిత్రత నుంచి మనలను మనం పరిశుద్ధపరుచుకుందామని. అంటే ఎక్కడా కూడా ప్రభు వారికి అసహ్యమైనది మన ఆలోచనల్లో కానీ మన ఉద్దేశాల్లో కానీ మన క్రియల్లో కానీ మన రిలేషన్షిప్స్లో కానీ ఎక్కడా కూడా ఉండకూడదు అనేది తెలియపరుస్తున్నారు. సో మరలా మనం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం చూస్తే థర్డ్ది ప్రభువారు చెప్పేది ఏంటి అంటే అబద్ధమును ప్రేమించి జరిగించడం అనేది చెప్తున్నారు. సో నిషిద్ధమైనది, ఆయనకు అసహ్యమైనది అబద్ధము అక్కడ ఉండకూడదని అంటున్నారు. సో మన దేవుడు సత్యవంతుడు. సో నేనే మార్గము సత్యము జీవమని ఆయన చెప్తున్నారు. సో అబద్ధాలు ఎవరికి సంబంధించినవి అనేది కూడా ప్రభువారు క్లారిటీగా చెప్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో కూడా ప్రభువారు ఏది కూడా మర్మంగా చెప్పట్లేదు, చాలా క్లియర్గా చెప్తున్నారు. 8వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఏమంటున్నారంటే వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని. సో సాటన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్ అని చెప్తున్నారనమాట. అంటే ప్రతి దాంట్లో మనం జనరల్గా అబద్ధములు ఆడటం చాలా ఈజీగా మనం అబద్ధం ఆడుతూ ఉంటాం చిన్న విషయాలకు కూడా. సో ఇది ప్రభు వారికి అసహ్యమైనది. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో మనము మన పేర్లు ఉండకుండా తుడిచిపెట్టబడే విధంగా అబద్ధములు చేసేవిగా ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం చదువుకున్నాం అబద్ధమును జరిగించేవారు అందులో ప్రవేశించరు అని. అంటే మన మాటల్లో అబద్ధం ఉండకూడదు అని చెప్తున్నారు. అలాగే మన జీవితంలో వేషధారణతో కూడిన జీవితం, అంటే మనం మందిరంలో మనము హోలీగా మనం రైచియస్గా అంటే పరిశుద్ధంగా నీతిగా మనము అనేక విషయాల్లో మనం ప్రిటెండ్ చేస్తూ ఉంటాం. కానీ ప్రైవేట్ లైఫ్లో మన యొక్క లైఫ్ ఒకలా ఉంటుంది, పబ్లిక్లోకి వచ్చేసరికి ఒకలాగా, అంటే 2 షేడ్స్ ఉంటూ ఉంటాయన్నమాట. ఇది వేషధారణతో కూడిన లైఫ్ స్టైల్ అనేది ప్రభు వారికి నచ్చదని చెప్తున్నారు. పరిసయ్యుల గురించి కూడా అక్కడ ఏమంటున్నారు, వాళ్ళని దేవుడు అడ్రస్ చేస్తూ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అన్నారు. అంటే వాళ్ళకేమో చాలా స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఉంది, ఏదైనా సరే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కానీ వాళ్ళని ఏమన్నారు, వేషధారులైన శాస్త్రులారా అని చెప్తున్నారనమాట. అంటే మన జీవితంలో కూడా వేషధారణతో కూడిన భక్తి, ఈ యొక్క డ్యూయల్ నేచర్ ఉంటే కనుక అది దేవుని రాజ్యంనకు మనలను చేరనివ్వదు అని. అలాగే పాపమును ప్రేమిస్తూ మనము పరిశుద్ధతను ప్రిటెండ్ చేసినప్పుడు అది కూడా
అబద్ధమును ప్రేమించి జరిగించడం అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, హాఫ్ ట్రూత్ అనేది కూడా అబద్ధములోనికే వస్తుంది. అంటే హాఫ్ ట్రూత్లో ఏముంటుంది, పూర్తిగా రియాలిటీ ఉండదు. అక్కడ కొంత రియాలిటీని హైడ్ చేయడం, దాచిపెట్టడం అనేది జరుగుద్ది. సో అది కూడా అబద్ధమే అనమాట. హాఫ్ ట్రూత్ చెప్పడం అనేది సత్యంలోనికి రాదు అని చెప్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎవరు అని అంటే, అననీయ సప్పీరా గురించి మనకి తెలుసు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఏముంది, వాళ్ళు పొలాన్ని అమ్మారు, ఓకే, అక్కడ పేతురు గారి దగ్గర తెచ్చి డబ్బులు పెట్టారు. మీరు ఈ పొలాన్ని ఎంతకే అమ్మారా అంటే, అక్కడ వాళ్ళకు అడిగిన క్వశ్చన్స్ కూడా ఏమన్నారు అని అంటే, పేతురు గారు, అప్పుడు పేతురు 3వ వచనంలో ఏమన్నారు, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని. సో వీళ్ళు పెట్టగానే పేతురు గారు వీళ్ళు ఏం చేశారనేది తెలియపరిచారు. అక్కడ అయిపోయింది. అననీయ తనంతట తానే తన ప్రాణానికి నష్టం తెచ్చుకున్నాడు. సో తన భార్య వచ్చింది నెక్స్ట్. ఇక్కడ ఆమె వచ్చినప్పుడు కూడా పేతురు గారు ఇక్కడ క్వశ్చన్ అడిగారు, ఏమన్నారు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా అని అన్నప్పుడు అక్కడ ఏం చెప్పారు వీళ్ళు, హాఫ్ ట్రూత్ అనమాట, సగమే నిజం చెప్తున్నారు. అమ్మారన్నది వాస్తవమే, ఇంతకే అమ్మారా అంటే అంతకే వాళ్ళు అమ్మలేదు. సో పోనీ మేము కొంత దాచుకున్నాము అనేది అక్కడ సత్యం చెప్పేయచ్చు. కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, హాఫ్ ట్రూత్ చెప్పడం వల్ల అక్కడ ఏమంటున్నారు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అని చెప్తున్నారనమాట. అంటే పరిశుద్ధాత్మను వాళ్ళు మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అంటే మనం అబద్ధం ఆడుతున్న ప్రతిసారి పరిశుద్ధాత్మను మోసపరచడానికి మనం ప్రయత్నించే వారంగా ఉంటున్నామని. అసలు భయంకరమైన పనిష్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో ఇలాగ బిలీవర్స్లో అంటే సంఘముతో అపోస్తులతో కలిసి ఉండగా వచ్చిన భయంకరమైన పనిష్మెంట్ ఇన్స్టెంట్ డెత్ వీళ్ళకి వచ్చినట్టుగా చూస్తున్నాం. సో మన జీవితంలో కూడా ఎక్కడా కూడా అబద్ధమునకు చోటు ఉండకూడదు అని చెప్తున్నారు. అందుకని సత్యమే మనం మాట్లాడాలి, అన్ని విషయాల్లో కూడా మనము సత్యంగా జీవించాలి అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ప్రభువారు గొర్రె పిల్లను వెంబడించే వారిలో ఉండే లక్షణం గురించి ఇక్కడ చెప్తూ చాలా స్పెసిఫిక్గా చెప్పింది ఏంటి అంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు అని. గొర్రె పిల్లను వెంబడించడం అని అంటే సోషల్ మీడియాలో మనము వ్యక్తులను ఫాలో అయినట్టుగా కాదు, గొర్రెపిల్ల యొక్క లక్షణాలను మన జీవితంలో మనం ఎప్పుడైతే ప్రాక్టికల్గా మనం పెడుతూ ఉంటామో అది ఆయన్ను ఫాలో అవ్వడం అంటే. సో ఎవరైతే గొర్రెపిల్లను నిజంగా ఫాలో అయ్యే, మన కొరకు వధించబడిన గొర్రెపిల్లను ఫాలో అయ్యేవారుగా ఉంటారో వారి జీవితంలో అబద్ధమునకు చోటు ఉండదు అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో మనం జీవితంలో ఈ 3 కూడా తొలగించుకోవాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దాన్ని మన జీవితంలో తొలగించుకోవాలి. అంటే మనం ఒక మాటలో చేయవలసింది ఏంటి అంటే, ఆయన్ను మన హృదయంలో మనం ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకోవాలని చెప్తున్నారు. అంటే ప్రతిష్ఠించుకోవడం అనంటే, సో మనం న్యూ డేలోనికి వచ్చాం. ఈరోజు మనల్ని ఎవరు రూల్ చేయాలి, మన యొక్క శరీరమా లేకపోతే హోలీ స్పిరిట్ యొక్క రూలింగ్లో మనం ఉండాలా అనేది ఎవరు మనకి ప్రభు అనేది మనం ఆ విధంగా డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఈ మనకి ఉదయం లేచింది మొదలు అనేకమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. సో పలానా విషయంలో మన యొక్క శరీరాన్ని అనుసరించి మనం నడుచుకోవాలా లేకపోతే హోలీ స్పిరిట్ యొక్క లీడింగ్ని మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనం హోలీ స్పిరిట్ యొక్క లీడింగ్ని మనం ఎంచుకుంటామో దాని ప్రకారం మనం జీవిస్తూ ఉంటామో మనము మన హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునే వారంగా ఉంటాం. లేదు అనంటే మన యొక్క కార్నల్ డిజైర్సే మనల్ని రూల్ చేసేవిగా ఉంటాయి. సో ఎవరు మనకి ప్రభువుగా ఉండాలి అనేది మనం ఎప్పటికప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ విధంగా మన శరీరమును మనము సిలువ వేస్తూ, అంటే శరీర కోరికలను మనం ఏం చేయాలి అని అంటే సిలువ వేయాలని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. సో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడాలి అని అంటే పౌలు గారు ఏమన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అంటే అక్కడ ఏ విధంగా చెప్తున్నారు అంటే శరీరానుసారమైన ప్రవర్తనకు వచ్చేసరికి నేను సిలువ వేయబడ్డాను అని చెప్తున్నారనమాట. అంటే అది మన యొక్క జీవితాల్లో రూపాంతర స్థితిని చూపిస్తుంది. అలాగే
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఇదే పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు యేసు సంబంధులు అంటే వధింపబడిన గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారి సంబంధులు ఏ విధంగా ఉంటారు అంటే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇది ఏంటి అంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. ఎప్పటికప్పుడు మనం చేయవలసింది. ఎందుకనంటే ఇప్పుడు వచ్చిన ఒక దేవునికి ఇష్టం కానీ ఒక శరీరానుసారమైన ఆలోచనను నేను దేవుని శక్తితో జయించాను. ఓకే, నెక్స్ట్ వచ్చేదాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండాలి అనేది తెలియపరుస్తున్నారు. అంటే క్రీస్తు యేసు సంబంధులుగా జీవించినప్పుడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడతాయి అని. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతిదినము కూడా మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించేవారుగా ఉండాలి. అంటే మన ప్లాన్స్ కాదు, మన యొక్క సొంత ఇష్టాలు కాదు, కానీ ఆయన యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడైతే చూస్ చేసుకుంటూ ఉంటామో అది గొర్రెపిల్లను వెంబడించడం అనేది. ఇది మన జీవితంలో ఉన్నప్పుడు మనము ఆ పేరు తుడుపు పెట్టబడకుండా మనం కాపాడుకోగలం. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే సత్యంను మనం మాట్లాడాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో అన్ని విషయంలో ప్రేమ కలిగి సత్యం పలుకుచని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మనకి తెలియపరిచారు. సో మనము కూడా ప్రతిసారి కూడా మన మాటల్లో సత్యం ఉండాలి అని. సో అలా చెప్తే మనకి నష్టం వచ్చినా సరే మనం ఏం చేయాలి అంటే సత్యాన్నే మాట్లాడాలి అని. మన జీవితంలో సత్యం రిఫ్లెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మన హృదయంలో మనకి సత్యం అంటే దేవుని వాక్యం ఉంటుందో దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన క్రియలు అనేవి సత్యముతో కూడుకున్నవిగా ఉంటూ ఉంటాయి. అందుకని యాకోబు పత్రికలో కూడా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా అక్కడ యాకోబు భక్తుడు ఏం చెప్తున్నారంటే సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు అని చెప్తున్నారనమాట. సో ఇది మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. సత్యం అంటే యేసుక్రీస్తు వారు, ఆయనే సత్యం. అందుకని సొలొమోను భక్తుడు కూడా ఏమన్నారంటే సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. సత్యమును అమ్మివేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఇస్కరియోతు యోధ. మనము కూడా ఏం చేస్తూ ఉంటాం, వ్యర్థమైన వాటి కొరకు అబద్ధమైన వాటి కొరకు ఎప్పుడైతే మనం ఆశిస్తూ ఉంటామో యోధా వలె మనము కూడా ఆయన అమ్మివేసే వారంగా ఉంటాం. అందుకని పౌలు భక్తుడు ఏమన్నారంటే మాటి మాటికి ఆయన్ని సిలువ వేయచ్చు అని చెప్తున్నారనమాట. సో వాళ్ళు సిలువ వేశారు కదా, యోధ అప్పగించాడు కదా అంటే కాదు. మన యొక్క డైలీ చాయిసెస్లో మన యొక్క లైఫ్ స్టైల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం, సత్యమును పలికే వారంగా ఉంటున్నాం లేకపోతే అబద్ధమును మనం ప్రేమించి జరిగించే వారంగా ఉంటున్నామా అనేది కూడా ఎప్పటికప్పుడు మనలను మనం పరీక్షించుకోవాలని చెప్తున్నారు. సో పౌలు భక్తుడు మరి ఒకసారి ఇంకొక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏమన్నారంటే సత్యమునకు విరోధంగా మేమేమీ చేయం, సత్యమునకు సాక్షులం అన్నారు. సో ఆయన్ని అంగీకరించిన మనం ఏం చేయాలి, ఈ లోకంలో ఆయన్ను మనం పిలిచేంత వరకు లేకపోతే ఆయన రాకడ పర్యంతం వరకు కూడా సత్యమును అనుసరించి మనం నడుచుకునే వారముగా ఉండాలి అని. సో మనం మరి ఒకసారి వీటిని రికలెక్ట్ చేసుకుంటే కనుక గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో మన పేర్లు తుడుపు పెట్టబడకుండా ఉండాలి అని అంటే మన జీవితంలో నిషిద్ధమైనవి, ఆయనకు అసహ్యమైనవి, అబద్ధము అనేది మన జీవితంలో ఉండకూడదు. అంటే ఈ 3 ఎవరి దృష్టిలో నిషిద్ధమైనది, ఎవరి దృష్టిలో అసహ్యమైనది, ఎవరి దృష్టిలో అబద్ధమైనది అంటే దేవుని దృష్టిలో ఏదైతే ఈ 3 ఉంటాయో అవి మన జీవితంలో ఉండకూడదని. సో ఆయన్ని అంగీకరించాము అంటే మన పేర్లు రిజిస్టర్ అవుతాయి. కానీ వెరిఫికేషన్ ఏ విధంగా అంటే సో పడుకునే ప్రతి రాత్రి కూడా మనం ఏం చేయాలి, గడిచిన దినం నేను చేసిన క్రియలు జీవగ్రంథంలో నా పేరు తుడుపు పెట్టబడే విధంగా ఉందా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి అంటే మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. అందుకని దావీదు భక్తుడు కూడా చెప్పిన విషయం ఏంటి అంటే రాత్రివేళ నీవు నన్ను దర్శించున్నావు, నీవు నన్ను దర్శించినప్పుడు నా హృదయంలో నీకు ఏ దురాలోచన కానరాలేదు అని. సో ప్రభువారు నైట్ టైం మనల్ని విజిట్ చేస్తూ ఉంటారు. సో ఆయన చూసినప్పుడు ఆయనకు అసహ్యమైనది, ఆయనకు నిషిద్ధమైనది, ఆయనకు దృష్టిలో అబద్ధమైనది కనిపించేది ఉంటే మనం ఏం చేయాలంటే వెంటనే వాటిని తొలగించుకొని ఆ విషయంలో మనం రిపెంట్ అవ్వాలి, దేవునితో మళ్ళీ రికన్సైల్ అవ్వాలి, ఆయనతో సమాధాన పడాలి. అంటే మన లైఫ్ స్టైల్లో ఎక్కడ డే అంతా తప్పిపోయామో వాటిని సరి చేసుకొని నెక్స్ట్ డే ఇంకా బెటర్గా హోలీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే విధంగా సరైన నిర్ణయాలు మనం తీసుకునే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. సో జడ్జిమెంట్ డే ప్రూవ్ చేస్తాడు మన పేర్లు అందులో ఉన్నాయా, తుడిచిపెట్టబడ్డాయా అని. సో
తుడుపు పెట్టబడకుండా మనం జీవించాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.